ఇస్సాకు కొడుకుని పిలిచి ఆ మాట చెప్తున్నప్పుడు పక్కనున్న భార్య రెబ్కా వింటది. భార్యతో చెప్పలేదుగా, ఏశావుతో చెప్పాడు. పెద్ద కొడుకుతో చెప్తుంటే భార్య ఏంది విని తన చిన్న కొడుకైన యాకోబుని పిలిచి, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, మీ అన్నయ్యతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి మంచి మేక పిల్లని పట్టుకురా, వెండి తీసుకొచ్చి నీకు ఇస్తాను, పట్టుకెళ్ళి మీ నాన్నకి ఇద్దు అంట. కళ్ళే కనపడట్లేదు. ఇంక తీసుకెళ్ళింది నువ్వో మీ అన్నయ్య వెళ్తుంది. తన కొడుకు ముందు కూడా తన భర్తను ఏం చేస్తుందో తెలుసా? చులకన చేస్తుంది. భర్త అంటే అంత చులకన అవ్వడానికి కారణం ఆ భర్త వృద్ధుడైపోవడం. చూసారా, చాలా మందికి ముసలోళ్ళు అంటే చాలా చులకన భావం. ఏం చేస్తారులే ముసలోళ్ళు, ముందు జాగ్రత్త అని చెప్తారు. ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు? నేను చెప్తాను, నీ తల్లిదండ్రులకి నడత నేర్పడానికి నడకను నేర్పింది ఎవరో తెలుసా? ఆ వృద్ధులే. నీకంటే ముందుగా భూమి మీద పుట్టి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు అనుభవించి వారి ఎన్నో ఒడిదుడుకులు భరించి అనారోగ్యం వారి జీవితాన్ని ఎన్నిసార్లు కుదిపేసిన తమ బిడ్డలు చేతికొచ్చాక మమ్మల్ని చూసుకుంటారు అని ప్రేమింపగలు కష్టపడి రూపాయి దాచి వాళ్ళని ఆస్తిపరులుగా చేసి నీకేం తెలుసు? కూర్చో, ఆవిడ చూస్తాను నిన్ను, పో బయటికి పో, అనాథాశ్రమంలో పో. బిడ్డలు పుట్టినప్పుడు వీడు నాకు ఎంత ఆస్తి సంపాదిస్తారని ఏ తల్లి తండ్రి చూడదు. వీడు పుట్టాడు, వీడు పెరుగుతున్నాడు, వీడికి నేను ఏమి దాచించాలని వాళ్ళు చూస్తారు. అది గుర్తుపెట్టుకో. వారి ఆలోచన మనకి అవసరం, వారు ఇచ్చే నిర్ణయాలు మనకి అవసరం. కారణం వారు మనకన్నా అనుభవజ్ఞులు, ఎన్నో అనుభవించిన వాళ్ళు.